హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎంఎస్ వర్డ్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం ఈ పేజ్ సెటప్ గురించి చూసాము. ఈ వీడియోలో మనం పేజ్ బ్యాక్గ్రౌండ్ పారాగ్రాఫ్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి ఈ వాటర్ మార్క్ అనేది కనిపిస్తుంది. ఏదైనా మనం అంటే మన కంపెనీకి సంబంధించిన ఏదైనా లేఅవుట్ కానీ సంథింగ్ ఏదైనా డిజైన్ చేసినప్పుడు దాన్ని ఎవరు కాపీ పేస్ట్ చేయకుండా, అంటే మన కంపెనీ యొక్క లోగో కానీ సంథింగ్ నేమ్ కానీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. టెక్స్ట్ తీసుకుందాం. టెక్స్ట్ తీసుకోవడానికి మనకేంటి, సింపుల్గా ఆర్ఏ అండ్ ర్యాండ్ ఒక 6 5 ఓకే, ఇక అవసరం లేదు. దీనికి వచ్చేసి మనం వాటర్ మార్క్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సింపుల్గా ఇక్కడ కొన్ని డిఫాల్ట్ ఉంటాయి. ఇక్కడ చూడండి, డోంట్ కాపీ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే అది వైట్లో ఉంది. జస్ట్ మనం ఎలా కస్టమ్ వాటర్ మార్క్ అనేది ఇక్కడ మనకి చూద్దాం. డిజిటల్ మన కంపెనీ యొక్క నేమ్ తెలుగు టెక్, దాని కలర్ చేంజ్ చేయాలి. ఆ కలర్ కొంచెం పిక్చర్ వాటర్ మార్క్ ఓకే. ఇక్కడ ఫాంట్ ఏదనేది చూడండి, ఇంపాక్ట్ ఓకే. సైజ్ ఎంత అనేది మీ ఇష్టం, అదే ఆటో. కలర్ ఇక్కడ ఏదో కలర్ మీరు సంథింగ్, నేను లైట్ బ్లూ తీసుకున్నాను. అప్లై ఓకే. ఇక్కడ చూడండి, డిజిటల్ తెలుగు టెక్ అనేది నా వాటర్ మార్క్ అనేది ఇక్కడ హారిజాంటల్ ఇలా మనకి ఈ విధంగా అనేది చేయొచ్చు. ప్లస్ హారిజాంటల్గా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే పేజీ అంతా మనకి ఆ వాటర్ మార్క్ అనేది కనిపిస్తుంది. లేదు మనకి వాటర్ మార్కు అవసరం లేదు అనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి రిమూవ్ వాటర్ మార్క్ చూడండి. అలానే ఒక పేజీ యొక్క కలరు, మనం పేజీని కలర్ఫుల్గా చూడండి, లైట్ కలర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బాగుంది. అప్పుడు టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పేజీకి కలర్స్ కూడా ఇవ్వచ్చు. కలర్ వద్దు అనుకుంటే నో కలర్ మీద ఫిల్ చేస్తే అయిపోతుంది. అలానే పేజీకి బార్డర్స్ కూడా మనం నీట్గా ఇవ్వచ్చు. బార్డర్స్ అది ఎంత విడ్త్లో కావాలి, 1, అది ఏది కావాలి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఆ పేజీ బార్డర్ యొక్క సైజులు అంటే వెయిట్, థిక్నెస్ మనకి ఏ టైప్ కావాలి, ఈ టైప్ కావాలంటే ఈ టైప్ కావాలి తీసుకొని ఓకే అంటే చూడండి. అలానే దాన్ని కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మార్జిన్స్లో ఎంత రావాలి అనేది. అలానే ఈ విధంగా మనకి లైన్స్ ఇచ్చుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది క్లిక్ చేసి ఓకే అంటే ఈ విధంగా మనకి పేజీకి బార్డర్ నీట్గా సెట్ చేసుకోవచ్చు. అలానే అవి కాకుండా ఇక్కడ కొన్ని ఆర్ట్లు ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే కిందకు వచ్చి విడ్త్ కిందగా కలర్ కూడా మనం దానికి ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, సపోజ్ ఇది తీసుకున్నాను అనుకోండి, ఓకే. ఈ విధంగా కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఆ లైన్సే కాకుండా ఇక్కడ కొన్ని మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. మన ఇమేజెస్ కూడా సపోజ్ ఇది తీసుకొని ఓకే అంటే చూడండి, పేజీ ఆ కలర్ఫుల్గా మనం ఆ బార్డర్ అనేది ఇచ్చుకోవచ్చు. అలానే ఇక్కడ చాలా ఉన్నాయి, ట్రై చేసి చూడండి మీరు. 1 by 1 మనకి ఏది కావాలంటే అది జస్ట్ ఈ విధంగా తీసుకొని దాన్ని ఓకే చేస్తే సరిపోతుంది. ఇక్కడ డిఫాల్ట్గా చాలా ఇచ్చున్నాయి.
వీటిలో ఏదైనా తీసుకొని మనం ఓకే అంటే ఫిల్ అయిపోతుంది. ఇది తీసుకొని ఓకే అంటే ఈ విధంగా మనకి పేజీని చుట్టూ నీట్గా అనేది బార్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అవసరం లేదనుకుంటే ఇక్కడ నన్ అంటే సరిపోతుంది. అలానే 3D కానీ సంథింగ్ మనకి ఇక్కడ 3Dలో కొన్ని ఉన్నాయి. మనకి వద్దు పేజ్ బార్డర్ ఇక్కడ నన్ అని క్లిక్ చేసి ఓకే అంటే వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనకి ఈ పేజ్ యొక్క వాటర్ మార్క్ కానీ పేజ్ కలర్ కానీ పేజ్ బార్డర్స్ కానీ ఈ విధంగా మనం నీట్గా పేజీని డిజైన్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఇండెంట్ అంటే సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లెటర్ కొంచెం మనకి ఇండెంట్ కావాలి అనుకోండి. సపోజ్ అంటే ఇండెంట్ అంటే స్పేస్ ఇక్కడ పట్టుకొని అంటే ఫస్ట్ లైన్ యొక్క ప్రతిదీ కూడా కొంచెం మూవ్ అవుతుంది. ఇదొక టెక్నిక్. అలానే మనకి అలా కాకుండా ఇక్కడ నుంచి కూడా మనకి ఆ టెక్స్ట్ అనేది ఎంత సైడ్కి మనం మూవ్ చేయాలి అంటే మనకు కావాల్సిన వాటికే సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయొచ్చు. అలానే రైట్కి ఈ విధంగా రైట్కి కూడా టెక్స్ట్ని మనం ఏదైనా ఇమేజెస్ ఈ విధంగా మూవ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఎన్ని పేజెస్లో కావాలో అన్ని పేజీలోకి వెళ్ళిపోతుంది. ఇది ఇండెంట్. అలానే స్పేసింగ్ అంటే మనకి జస్ట్ నేను మామూలుగా తీసుకొస్తున్నాను. ఓకే, 0 ఇచ్చేసాను. చూడండి, అంటే ఇది పారాకి స్పేసింగ్ అనమాట. ఇప్పుడు జస్ట్ నేను ఈ పారాని సెలెక్ట్ చేశాను. ఈ పారాకి స్పేస్ చూడండి మనకి ఎలా మూవ్ అయిపోతుందో. ఓకే, మీరు కర్సర్ని ఎక్కడ ఉంచేసి అక్కడ మూవ్ చేయొచ్చు. మనం స్పేస్ కావాలంటే సపోజ్ ఇంకొంచెం మనకి దీనికి కావాలంటే కర్సర్ని మీరు అక్కడ పెట్టి మనం ఆ స్పేస్ అనేది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అలానే ఆఫ్టర్ కూడా సేమ్ ఇవి రెండు ఇండెంట్ స్పేసింగ్ పారాగ్రాఫ్కి సంబంధించి అంటే టెక్స్ట్కి సంబంధించిన మోడిఫికేషన్ ఏదైనా చేయాలంటే మనం ఈ